So, what's up, guys? This is Sanshik back again with a new video. Welcome to day 74 of day 99 vlogging, and this video is about like Q&A sessions about masters in US. దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగండి అని ఇన్స్టాలో స్టోరీ పెట్టాను అనమాట. సో కొంతమంది అడిగారు, ఐఎమ్ ఆన్సరింగ్ దేర్ క్వశ్చన్స్ రైట్ నౌ. ఫస్ట్ క్వశ్చన్, ఇండియాలో హై పేయింగ్ జాబ్ వదిలేసి ఎంఎస్ చేయడానికి రావడం వర్త్ బ్రో? సి ఇఫ్ యూ హ్యావ్ జాబ్ అబౌవ్ లైక్ 10 to 12 lakhs లేదా లైక్ 8 lakhs ఉన్నా మీకు ఫ్యూచర్లో పెరిగిద్ది, ఆ జాబ్లో మీకు ఫ్యూచర్ ఉంది అని అనిపించినా రావద్దు. బికాజ్ అక్కడ అంత సంపాదించినా ఇక్కడ వచ్చి ఇంకా ఎక్కువ సంపాదించినా ఒకటే అయింది. అండ్ మధ్యలో మీకు 2 years గ్యాప్ ఉంటుంది అండ్ మీ నెత్తి మీద లైక్ అప్ ఉంటుంది. ఫార్మసీకి స్కోప్ ఎలా ఉంది అంటారు యూఎస్లో. దిస్ ఈస్ నాట్ మై ఎక్స్పర్టైజ్, సో మా ఫ్రెండ్ ఆన్సర్ చేసిద్ది. సో ఫార్మసీకి స్కోప్ యూఎస్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది మెడికల్ ఫీల్డ్కి రిలేటెడ్ కాబట్టి. మెడికల్ ఫీల్డ్కి ఇక్కడ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మెడికల్ ఫీల్డ్ ఇక్కడ ఏదైనా సరే వీసా కానీ మనకి ఇండియాలో ఇక్కడికి వచ్చేటప్పుడు వీసా చాలా ఫాస్ట్గా ఇస్తారు అండ్ గ్రీన్ కార్డ్ తొందరగా వస్తుంది. ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మెడికల్ ఫీల్డ్లో వాళ్ళ గ్రీన్ కార్డ్ తొందరగా వస్తుంది. జాబ్స్ కూడా జాబ్ అవైలబిలిటీ లైక్ చాలా ఎక్కువ ఉంటాయి, మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి. బట్ సాలరీస్ ఐ డోంట్ నో లైక్ ఇఫ్ దే మ్యాచ్ విత్ ఐటీ పీపుల్ అంత రాకపోవచ్చు, బట్ యా పర్లేదు, బాగానే వస్తాయి. లైక్ ఇక్కడ లైఫ్ బతికేయచ్చు నీకు వచ్చే శాలరీతో. స్టిల్ కోర్స్ మాస్టర్స్కి వచ్చేటట్టు అయితే ముందే చెప్తున్నా, అది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రీసెర్చ్ సైంటిస్టులు ఎక్కువ ఇక్కడ. సో వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ రీసెర్చ్ చేసేసి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కొంచెం స్టడీకి రిలేటెడ్. మనం మాస్టర్స్కి వచ్చి ఫ్రీగా అటు ఇటు క్లాసెస్ అటెండ్ అవ్వకుండా అలా ఉండాలంటే అస్సలు కుదరదు. క్లాసెస్ పక్కా అటెండ్ అవ్వాలి, లేకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు. సో పక్కాగా మీరు క్లాసెస్ మంచిగా వినాలి, ఎగ్జామ్స్ కొంచెం టఫ్ ఉంటాయి, ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ యా ఫైనలీ జాబ్స్ మాత్రం చాలా ఈజీగా వస్తాయి అండ్ యా ఇట్ విల్ బీ ఓకే. స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది యూఎస్లో, కాకపోతే యూ హ్యావ్ టు స్టడీ మోర్. తర్వాత జాబ్స్ అయితే మోస్ట్లీ ఈజీగానే వస్తాయి, శాలరీస్ అంత రావు. బట్ అంటిల్ అన్లెస్ యూ గెట్ జాబ్ ఇన్ వెరీ గుడ్ హాస్పిటల్ ఆర్ వెరీ గుడ్ రీసెర్చ్ కంపెనీస్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ ఫార్మసీకి రిలేటెడ్. సో రీసెర్చ్ కంపెనీలో కనుక నీకు మంచి రీసెర్చ్ కంపెనీలో వస్తే వాళ్ళే గ్రీన్ కార్డ్ కూడా ఇప్పిస్తారు, వాళ్ళే నీకు H1B ఇప్పిస్తారు, వాళ్ళే అన్నీ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ లైక్ మెడికల్ ఫీల్డ్కి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫార్మసీకి లైఫ్ బాగుంటుంది, అదైతే చెప్పగలను నేను. బ్రో, విచ్ ఇస్ బెటర్, ఎంఎస్ ఇన్ యూఎస్ ఆర్ ఎంటెక్ ఇన్ ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్సి? సి ఎప్పుడైనా సరే ఐఐటీస్ ఆర్ హై స్టాండర్డ్స్. సో ఎప్పుడైనా ఎంటెక్ ఇన్ ఐఐటి ఆర్ ఎన్ఐటి ఆర్ ఐఐఎస్సి అన్నది నేను చూస్ చేసుకుంటాను నా పరంగా అయితే. మాస్టర్స్కి స్కాలర్షిప్ ఆర్ మనీతోన స్కాలర్షిప్ కూడా ఉంటుంది అంటగా. చాలామంది మాస్టర్స్కి లోన్తోనే వస్తారు, స్కాలర్షిప్స్ చాలా అంటే చాలా తక్కువ మందికి వచ్చింది. అండ్ అది కూడా లైక్ మంచి మనకు కావాల్సిన కాలేజీలో ఈజీగా రాదనమాట. వస్తాయి స్కాలర్షిప్స్ అయితే వస్తాయి అండ్ బాగానే వస్తాయి. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా మీరు కొంచెం ఏమంటారు టీఏ పొజిషన్స్ అలా ఎత్తుక్కుంటే ఇక్కడ కూడా వస్తాయి అనమాట స్కాలర్షిప్స్, ఎంతో కొంత మీకు తగ్గిద్ది. మీకు యూఎన్టీలో ట్యూషన్ ఫీ ఎంత అన్న, ఇంక్లూడింగ్ బుక్స్, ఇన్సూరెన్స్, బుక్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ దట్ యూ పే ఫర్ యూఎన్టీ ఇన్ రూపీస్? ఇలాంటి 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. నీకు ఎంఎస్కి ఎంత అవుతున్నాయి? నాకు యూఎన్టీలో నా ట్యూషన్ ఫీ వచ్చేసరికి, ఓన్లీ ట్యూషన్ ఫీ చెప్తున్నాను, 28 lakhs to 33 lakhs దాకా అవ్వచ్చు. లైక్ అంటే డాలర్స్లో కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అండ్ మనం తీసుకున్న సబ్జెక్ట్స్ బట్టి కూడా కొంచెం వ్యారీ అవుతూ ఉంటాయి. సో 28 lakhs to 33 lakhs 35 lakhs దాకా అవ్వచ్చు ఈ 2 yearsలో, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అన్నారు. ఇన్సూరెన్స్ వచ్చేసి 2 lakhs అలా పోద్ది. అది మనం ఇండియాలో ఉన్నప్పుడే తీసుకోవాలి ఇన్సూరెన్స్, ఇక్కడికి వచ్చాక ఉండదు అనమాట. సో 2 lakhs సంథింగ్ అరౌండ్ ఇన్సూరెన్స్ వెళ్ళిద్ది అన్నిటికి కలిపి. బుక్స్ ఇక్కడ బేసిక్గా బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, బట్ ఆన్లైన్ బుక్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను జై బుక్స్ అని ఒకటి ఉంటుంది ప్లాట్ఫామ్, దాంట్లో చేస్తాను. గర్క్ హిల్ అని ఎంసీ గర్క్ హిల్ కనెక్ట్ అని సంథింగ్ ఏదో ఉంటుంది, ఎం కనెక్ట్ అని. అది లైక్ ఒక్కొక్కటి వచ్చేసి దగ్గరగా $100 ఉంటాయి అనమాట. సో నేను నా ట్యూషన్ ఫీ కాకుండా ఇంకో $200 ఎక్స్ట్రా వాటికి పే చేశాను ఈ సెమిస్టర్. అలాగే వచ్చే సెమిస్టర్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ది ప్రొఫెసర్ అనమాట. ప్రొఫెసర్ బట్టి ఉంటుంది. కొంతమంది జస్ట్ నార్మల్గా చెప్పేసుకుంటారు వాళ్ళ బుక్స్, ఇలా ఏం బయట నుంచి తీసుకోరు. కొంతమంది ఇలా బయట బుక్స్ని ఫాలో అయ్యి దాంట్లోనే అసైన్మెంట్లు చేయమంటారు, దాంట్లోనే హోంవర్క్స్ చేయాలన్నమాట. బ్రాడ్లో అబ్బాయిలు బాగుంటారా సన్నీ గారు? ఏమో సార్, నాకు తెలియదు. కనబట్లేదా సన్నీ? ఇక్కడ ఇంత అందమైన అబ్బాయి ఉన్నాడు, బాగుంటారు. ఎంఎస్ చేద్దామని యూఎస్ వెళ్తున్నారు. యాక్చువల్లీ అక్కడ పోయేది పార్ట్ టైం చేసుకొని చిన్న అక్కడే సెటిల్ అవ్వడం
అని ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి అలాంటి మెంటాలిటీ ఉండొచ్చా అంటావా? అండ్ అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? నీ మాటల్లో కొన్ని పాయింట్స్. ఎప్పుడైనా సరే ఎంఎస్ వచ్చి ఓన్లీ పార్ట్ టైమ్ చేసుకొని సెటిల్ అవ్వడం అన్నది అవ్వదనమాట. మాస్టర్స్ వచ్చాక లైక్ మీకు 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ పీరియడ్ అని ఉంటది. తర్వాత సీపీటీ పీరియడ్ అని ఉంటది. తర్వాత లైక్ హెచ్-1బీ సంథింగ్ ఇలా ఉంటాయన్నమాట. మన మాస్టర్స్ అయిన తర్వాత ఉండాలంటే మనం మన వీసాని పెంచుకుంటూ ఉండాలి. ఓన్లీ మనం ఏమంటారు దీని మీద ఉండలేమనమాట. సో, ఇప్పుడు మనకి పార్ట్ టైమ్ వచ్చిందనుకోండి దాని మీద బేస్ చేసుకొని నేను యూఎస్‌లో సెటిల్ అవ్వలేను. మహా అయితే ఒక 2, 3 ఇయర్స్ చేయగలుగుతానేమో. తర్వాత నా ఓపీటీ పీరియడో ఏదో ఒకటి అయిపోద్ది. సో, నేను గ్యారంటీ వెళ్ళిపోవాలి. సో, ఎప్పుడైనా సరే మాస్టర్స్‌కి వస్తున్నామంటే ఇలా పార్ట్ టైమ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్దాం అన్నట్టయితే రావద్దు. వచ్చామా, జాబ్ చదువుకున్నామా, జాబ్ చూసుకున్నామా, జాబ్‌లో సెటిల్ అయ్యామా ఇలా ఉంటేనే రండనమాట. రఫ్లీ హౌ మచ్ ఇట్ కాస్ట్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ యూఎస్. ఇందాక నేను నా యూనివర్సిటీ గురించి చెప్పా కదా. నార్మల్‌గా మాస్టర్స్‌లో అయితే మీరు 25,00,000 అంటే కొంచెం చీప్ కాలేజెస్ కూడా ఉంటాయి. 25,00,000 టు 60,00,000, 80,00,000, 1 crore దాకా కూడా మీ ఇష్టం అనమాట. అది మీ బడ్జెట్ బట్టి ఉంటది. సో, మినిమమ్ అయితే 25,00,000తో కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అన్న యూఎస్‌కి, ఆస్ట్రేలియాకి డిఫరెంట్ చెప్పు. సీ యాస్ పర్ ఐ నో అంటే మా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఆస్ట్రేలియా వైపు కూడా వెళ్దానికి ప్లాన్ చేస్తున్నారు. చాలామంది లైక్ నాకు సజెస్ట్ కూడా చేస్తున్నారు అనమాట ఆస్ట్రేలియా వైపు వెళ్ళండి. ఎందుకంటే అక్కడ బేసిక్‌గా పాపులేషన్ తక్కువ అండ్ టెక్ కంపెనీస్ కొంచెం ఇప్పుడిప్పుడే లైక్ మంచిగా స్టార్ట్ అవుతున్నాయి. సో, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు యూఎస్‌కి ఎలా అయితే వస్తున్నారో కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాకి కూడా అలాగే వెళ్తారు ఎక్కువ మంది. అంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ప్రస్తుతానికైతే ఉన్నాయి. సో, వెళ్తారు. డిఫరెన్స్ ఏంటంటే యూఎస్‌లో చాలా పోటీ ఎక్కువుంది. ఆస్ట్రేలియాలో పోటీ తక్కువుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది కంపేర్ చేయలేం. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కోలా ఉంటది. బట్ జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ బాగున్నాయి. అండ్ తక్కువ కూడా అయిద్దనుకుంటున్నా యూఎస్ కంటే. కుడ్ యూ షేర్ యువర్ వీసా ఎక్స్‌పీరియన్స్? నా వీసా చాలా కామెడీగా అయిందనమాట. ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత నా పేరు అడిగారు. చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే. యూఎన్‌టీ ఎళ్తున్నావా అన్నారు. అవును అన్నాను. నా కోర్స్ నేమ్ ఇలా చదివి ఓకే. టెల్ మీ అబౌట్ యువర్ కోర్స్ అన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే. యువర్ వీసా యాక్సెప్టెడ్ అన్నారు. సింపుల్. చాలా సింపుల్. వీసా అన్నది చాలా అంటే లైక్ చాలా లక్ బేస్ మీద ఉంటది. అండ్ ఇంకోటి మీ మీద కూడా ఉంటది. మీరు తడబడకుండా చాలా కాన్ఫిడెంట్‌గా అంటే చాలా రిలాక్స్డ్‌గా ఎళ్ళాలనమాట మీరు. టెన్షన్ మీ ఫేస్‌లో కనపడకూడదు. రాకపోతే ఏమైద్దా అని. వచ్చినా రాకపోయినా ఇట్స్ ఓకే అన్నట్టే లైక్ చాలా చిల్‌గుండి మీరు ఏదో నార్మల్‌గా ప్రాక్టీస్ మాక్ టెస్ట్‌లు ఇస్తున్నట్టే ఇవ్వండి చాలా. మీరు చిల్‌గుండండి. మీరు కరెక్ట్‌గా ఉండండి. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. గ్యారంటీ మీకు వీసా యాక్సెప్ట్ అయిద్ది. అండ్ ఈ మధ్యన ఏమవుతుందంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇన్ డెప్త్‌గా ఎళ్తున్నారు. లైక్ అప్పుడప్పుడు మీరు ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారనమాట. ప్రాజెక్ట్స్ గురించి చెప్పిన తర్వాత లేదా మీ కోర్స్ గురించి చెప్పిన తర్వాత ఆ కోర్స్‌లో ఏమేమి అవుతాయి? ఒకవేళ ఆ కోర్స్‌లో ప్రాజెక్ట్ చేస్తే నువ్వు ఎలా చేస్తావు? ఇలా టెక్నికల్‌గా ఎళ్తున్నారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురికి టెక్నికల్‌గా ఎళ్లి రిజెక్ట్ కూడా చేశారు. సో, వెళ్తున్నప్పుడు మీ కోర్స్ గురించి గానీ, దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి గానీ, మీ బీటెక్‌లో చేసిన మీరు ప్రాజెక్ట్స్ గురించి గానీ, కొంచెం టెక్నికల్‌గా అంతా చూసుకొని ఎళ్ళండి. నెక్స్ట్ నేను ఒకటి చెప్తున్నా. వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో, మీరేం చెప్పినా కూడా కాన్ఫిడెంట్‌గా చెప్తే అది కరెక్ట్ అనే అనుకుంటారు టెక్నికల్ విషయంలో. మేక్ ఏ వీడియో ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ ఇన్ డీటెయిల్. ఇండియాలో ఎలా ఉంటదంటే మనది థియరీ బేస్డ్ ఎక్కువుంటది. ప్రాక్టికల్ చాలా తక్కువుంటది. యూఎస్‌లో ఏంటంటే ప్రాక్టికల్‌గా ఎక్కువుంటది. థియరీ చాలా తక్కువుంటది. అండ్ ఎగ్జామ్స్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. లైక్ ఎగ్జామ్సే మెయిన్ ఫ్యాక్టర్ కాదు. నీ లైఫ్‌ని గాని లేదా నీ మార్క్స్‌ని గాని డిసైడ్ చేయడానికి. అసైన్‌మెంట్‌లు, నీ ప్రాజెక్ట్స్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూఎన్‌టీ సేఫా? సీ మా ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలే కాలేజ్ దగ్గరలో ఉంటారు. అండ్ ఒకళ్ళే నైట్ టైమ్స్ అటు ఇటు వెళ్తారు కూడా. సో, వాళ్ళకైతే ఇప్పటిదాకా అవ్వలేదు ఏమి బై గాడ్స్ గ్రేస్. సేఫే. బట్ ఐ వోంట్ సే లైక్ 100% సేఫ్. ఎక్కడైనా సరే 100% సేఫ్ కాదు. చాలామంది నా పార్ట్ టైమ్ గురించి కూడా అడిగారు. పార్ట్ టైమ్ దొరకకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి? పార్ట్ టైమ్ స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్స్ చెయ్యి. అదే పార్ట్ టైమ్ వెతుకుతున్నాను వ్లాగ్స్ చెయ్యి. పార్ట్ టైమ్ దొరకకపోతే ఏమైద్ది? నువ్వెందుకు పార్ట్ టైమ్ వెతకట్లేదు? పార్ట్ టైమ్ వెతుక్కో అది ఇది అని. పార్ట్ టైమ్ ఇక్కడ బయట చేయడం ఇల్లీగల్. ఒకవేళ నేను బయట చేసినా నేను ఇలా వీడియోస్‌లో చూపియడం అది ఇంకా లైక్ ఇది ఉంటదనమాట. సో, నేను చేసినా చేయకపోయినా నేను వీడియోస్‌లో చూపియలేను. అండ్ నా విషయానికి వచ్చేసరికి పార్ట్ టైమ్ నేను కాలేజ్ కోసం ట్రై చేస్తున్నాను. హోప్‌ఫుల్లీ దొరికితే బావుండు. పార్ట్ టైమ్ దొరకకపోతే నెక్స్ట్ ఏంటి? లోన్ మనీ వాడటమే అనమాట. పార్ట్ టైమ్ దొరకకపోతే లోన్ మనీ వాడకూడదు నాలాగా. ఇంకోటి ఏం క్వెషన్ వచ్చిందంటే వై ఆర్ నాట్ డూయింగ్ ఎనీ పార్ట్ టైమ్ ఇందాక ఆన్సర్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ విత్ డీటెయిల్స్ ఆఫ్ పార్ట్ టైమ్ విచ్ హర్షి డిడ్ అండ్ సాలరీ టూ. హర్షి చేస్తుంది వర్డ్ డే అని క్యాంపస్‌లో క్యాటరింగ్ ఈవెంట్స్ అవి చేస్తా ఉంటారనమాట. సో, హర్షికి వచ్చేసరికి హవర్‌కి 9.25 సంథింగ్ 9.5 వస్తాయి డాలర్స్. బట్ వీక్లీ వచ్చేసి తనకి 8 అవర్స్‌కి మించి పడవనమాట. మంత్లీ వచ్చేసరికి ఒక $300 అలా వస్తాయి అంతే. అది కూడా రేర్‌గా. అంటే హవర్స్ కొంచెం ప్రతి వీక్ 8 అవర్స్, 8 అవర్స్ అలా పడితే గనక 300 వస్తాయనమాట.
ఒకవేళ ఒక్కొక్క వీక్ 5 అవర్స్ పడిద్ది, ఒక్కొక్క వీక్ 6 అవర్స్ పడిద్ది, ఒక్కొక్క వీక్ అయితే 3-4 అవర్స్ కూడా పడతాయన్నమాట. కొంచెం కష్టంగానే ఉన్నాయి ఇక్కడ పార్ట్ టైమ్స్ అయితే. నాకు 12th తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఉంది. అదేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? బేసిక్‌గా స్టడీస్ పరంగా అయితే ఏమవ్వదు. బట్ వీసా పరంగా అవ్వచ్చు. లైక్ వాళ్ళు అడుగుతారు ఎందుకు గ్యాప్ ఉంది అని, గ్యాప్ ఇయర్ ఉంది అని. సో అప్పుడు మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉంటే ఆ రీజన్ వాళ్ళకి నచ్చితే ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. ఓన్లీ వీసా దగ్గరే ప్రాబ్లమ్ అయ్యింది. అది హూ ఇస్ ద ఫ్రెండ్ దట్ సపోర్ట్స్ యూ ద మోస్ట్? మా ఫ్రెండ్స్ అందరు సపోర్టింగ్గానే ఉంటారు నాకు, నా విషయంలో. ఎక్కడ ఉన్నా సరే, లైక్ టెక్స్ట్ పరంగా అయినా, కాల్స్లో అయినా, పక్కన ఉన్నా ఏదున్నా. బట్ ఇక్కడ మీరు యూఎస్లో ఉంటున్నారంటే మీకు గ్యారంటీ ఫ్రెండ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీకి దూరంగా ఉంటావు. సో ఫ్రెండ్స్ చాలా మంచిగా చూసుకోండి, ఎత్తుక్కోండి, వాళ్ళతో మంచిగా ఉండండి. అండ్ నా విషయానికి వచ్చేసరికి యాజ్ యూ ఆల్ నో, నాకు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఓన్లీ హర్షి అనమాట. సో షీఈ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. మోస్ట్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ కిల్లర్స్. ఇక్కడికి వచ్చాక హీరో అవ్వాల్సిన అవసరం లేదు. ఎవడైనా వచ్చి గన్ పైకి ఎత్తితే అన్ని వెళ్ళి కొట్టడాలు, లేకపోతే ఎవడైనా వచ్చి ఏదైనా బెదిరించినా కూడా ఏం చేయొద్దు. మీ దగ్గర ఉన్న డబ్బులు ఏదున్నా అది ఇచ్చేయండి. ఎందుకంటే మన ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదనమాట. సో ఇచ్చేసి సైలెంట్గా ఉండండి అంతే. అదర్ దెన్ రెంట్, వాట్ ఆర్ ది మంత్లీ కంపల్సరీ ఎక్స్పెన్సెస్ లైక్ వాటర్, కరెంట్ ఎక్సెట్రా. మీరే చెప్పారు, వాటర్ బిల్ ఒకటి ఉంటుంది ఇక్కడ, కరెంట్ బిల్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి వాషర్ డ్రైయర్ బిల్ పడితే పడచ్చు, కొన్నిసార్లు పడితే కొన్నిసార్లు పడవు. ఇన్ యూనిట్ ఉంటే కూడా దానికి కూడా ఎక్స్ట్రా కట్టాలి. సో వాషర్ డ్రైయర్ ది ఉంటుంది అనమాట. అది కాకుండా గ్రాసరీస్ ఉంటుంది, అది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీకు. ఇంకేముండవు అబ్బా, అంతే. వచ్చి ఇక్కడికి ఏంట్రా బాబు ఇది ఇండియాలో లైఫ్ బెటర్గా ఉంది అనిపిస్తుంది, రిసెషన్ పార్ట్ టైంలో మీకు అలానే ఉందా? సేమ్ ప్రతి చోట అంతే. నేను కూడా లైక్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చారా, కొంచెం లైక్ ఆలోచించే తీసుకున్నాను ఈ డెసిషన్ అని డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. కాదు అసలు ఎందుకు వెళ్ళావు, ఇక్కడే ఉండిపోవచ్చు కానీ. నేను ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ వై ఆమ్ ఐ డూయింగ్ మాస్టర్స్ అని ఒక వీడియోలో. సో అదే రీజన్ అది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. హోల్ ప్రాసెస్ చెప్పండి బ్రో ఇన్ డీటెయిల్, ఇట్ విల్ హెల్ప్ మెనీ మోర్ అవుట్ దే. నేను నా హోల్ ప్రాసెస్, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏమేం చేశానో అదంతా లైక్ మై మాస్టర్స్ జర్నీ అని పెట్టాను ఒక వీడియో. అది చూడకపోతే వెళ్ళి చూడండి. దాంట్లో క్లియర్గా లైక్ నా హోల్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ నేను చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో చూడండి. రూమ్స్ అండ్ పార్ట్ టైం జాబ్ అసలు ఎలా వెతకాలి, ఎంత ప్రైస్ ఉంటుంది అని ఫ్రమ్ స్టార్ట్ చెప్పాను. పార్ట్ టైం అంటే లైక్ మీరు వెళ్ళే ఎత్తుకోవడం, అది మీ పర్సనల్ అనమాట. ఒక పర్టికులర్గా ఇలా చెప్తే ఇలా ఎతికితే దొరికిద్ది అని నేను చెప్పలేం. అండ్ రూమ్స్ అనే విషయానికి వచ్చేసరికి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఈ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి పక్క. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. రూమ్స్లో ఏమేమి ఆలోచించి తీసుకోవాలి, కాస్ట్ ఎంత చూసుకోవాలి, లైక్ ఏమేమి కన్సిడర్ చేయాలి తీసుకుంటున్నప్పుడు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లాన్స్ ఆఫ్టర్ మాస్టర్స్ జాబ్, హోప్ఫుల్లీ. చాలా కాంపిటీషన్ ఉన్న వాట్ మోటివేటెడ్ యూ టు గో టు యూఎస్? మై లవ్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ గెస్. అంటే ఎందుకో అదొకటి వచ్చేసింది అనమాట. ఏదో ఒకటి నేర్చుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, లైక్ బాగా నేర్చుకోవాలి, దాంట్లో ఇన్ డెప్త్ ఏదో ఒకటి చేయాలి అన్నట్టు. సో అందుకు యూఎన్టీకి వద్దాం అనుకుంటున్నాం. వాట్ డూ యూ సజెస్ట్? ఈ కాలేజ్ పరంగా, స్టడీస్ పరంగా యూఎన్టీ బాగుంది, నాకు నచ్చింది పర్టికులర్గా. బట్ పార్ట్ టైమ్స్ పరంగా అయితే చాలా అంటే చాలా వర్స్ట్ అనమాట ఇక్కడ సిచ్యువేషన్. సో ఆలోచించి తీసుకోండి డెసిషన్. స్టడీ అనేది ఎలా ఉంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఆర్ లిటిల్ హార్డ్ టు స్టడీ? ఇక్కడ నిజంగానే మీకు కొత్తగా వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వీక్ అసైన్మెంట్స్ చేయాలి. మనకు అది ఇండియాలో అలవాటు ఉండదు అనమాట. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ బాగుంటుంది. కొంచెం అలవాటు అయినప్పటి నుంచి వావ్ ఇది బాగుంది అనిపించింది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నేను ఈరోజు అసలు నా తల మీద చేయబెట్టలేదు, ఎందుకంటే అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు. ఈసారి కాన్షియస్ అయ్యా అనమాట. సో హోప్ఫుల్లీ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. దిస్ ఇస్ మై ఇన్స్టా ఐడి. I hope you guys enjoyed this video. If you like this video, please like, share, comment, and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz. And ఈ సిరీస్కి కొత్తగా వచ్చిందంటే వ్లాగింగ్ సిరీస్కి 99 days నేను వ్లాగ్స్ చేస్తాను. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. అండ్ పాత వీడియోస్ కూడా వెళ్ళి చూడండి.